అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియే. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడవగు దేవా, మీ పాదములకు వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇంతదనుక మేమందరము చేరి మీ నామమును కీర్తించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. స్వామి ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మ సహాయము లేకుండా మేము ఏమాత్రము అర్థం చేసుకోలేం నాయనా. మీ దాసుని మరుగుపరచండి, మీ సిలువ చాటును మరుగుపరచండి, శ్రేష్టమైన వాక్కులను మీరు అనుగ్రహించండి. మా తండ్రి, అనుదినము ఈ అంత్యకాలపు సంభవాల పరంపరలో ప్రతిదినము మీ వాక్కును మాకు అనుగ్రహిస్తూ వెల్లడిపరుస్తూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సహాయము చేయండి మా ప్రభువా, మా నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి స్వామి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి, సంఘమును బలపరచండి మా తండ్రి. భవిష్యత్తులో ఈ వర్తమానాలు చూడబోతున్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. వారికి ఈ సందేశాలు అర్థమగుటకు కృప చూపమని, సిద్ధపాటు కలుగచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ చదివిన వాక్య భాగంలో నుంచి ఈ దినాన మరి యొక్క సంగతిని మనము స్పష్టంగా నేర్చుకుందాం. ఈ మర్మము ఏదనగా యూదులతో పాటు అన్యజనులు యూదులతో సమాన వారసులు అనునదియే అన్నాడు. ఈ మర్మము ఏదనగా దేవుని బిడ్డలారా, మర్మము అనే పదానికి మీకు బాగా అర్థం తెలుసు. రహస్యమని, మరుగైనదని, దాన్ని మర్మము అంటాం. ఇంగ్లీష్లో మిస్టరీ అంటాం. మర్మము, ఈ మర్మమేదనగా అన్నాడు. ఒక మర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ మర్మమేమిటి? ఈ మర్మమేదనగా అన్నాడు. ఆ మర్మమేమిటో చెప్పాడు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అనున్నది అన్నాడు. ఈ మర్మము ఏమిటా మర్మం? దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? దేవుని బిడ్డలారా, నలుగురు బైబిల్లో మర్మము అనే పేరుతో పిలువబడ్డారు. మర్మము మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు, ఆయన పేరు దేవుని మర్మము. పౌలు అంటారు కదా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకున్న వారై అన్నాడు. దేవుని మర్మము యేసు క్రీస్తు. 2, అబద్ధ క్రీస్తు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము. నేను రిఫరెన్స్లు చెప్పడానికి కాలయాపన అవుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము, ఇది అబద్ధ క్రీస్తు యొక్క పేరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరేమో దేవుని మర్మము. అబద్ధ క్రీస్తువు వాని పేరేమో ధర్మ విరోధ సంబంధమైన మర్మము. రెండు మర్మములు. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు దేవుని మర్మమని, అబద్ధ క్రీస్తు పేరు ధర్మ విరోధ సంబంధమైన మర్మమని. 3, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువు, ఆయనకు కాబోతున్న భార్య, నూతన యెరూషలేము సంఘము, ఆ సంఘం పేరు కూడా మర్మము. ఆ సంఘం పేరు కూడా మర్మము. 4వ విషయం,
ఏమిటంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మమని పిలువబడిన అబద్ధ క్రీస్తు భార్య పేరు కూడా మర్మము. మర్మము. మహాబబులోను వేశ్యా సంఘము, దాని నొసట దాని పేరు మర్మము అని వ్రాయబడి ఉన్నది. అబద్ధ క్రీస్తు పేరు మర్మమే, యేసుక్రీస్తు పేరు మర్మమే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య నూతన యెరూషలేము అనేటటువంటి సంఘం ఉంది, ఆ సంఘం పేరు మర్మమే. ధర్మ విరోధ సంబంధమైన మర్మమనే పేరు కలిగిన ధర్మ విరోధి పాప పురుషుడు భయంకర నియంత అంత్య అబద్ధ క్రీస్తు అనే వాని పేరు కూడా మర్మమే. భార్య ఉంది, వాని భార్య పేరు సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య పేరు నూతన యెరూషలేం. అబద్ధ క్రీస్తు భార్య పేరు మహాబబులోను వేశ్యా సంఘము, దాని నొసట మర్మము అని వ్రాయబడి ఉంది. దాని నొసట మర్మము అని లిఖించబడి ఉంది. అంటే ఇప్పుడు ఎంతమందిని చూసాం మొత్తం మర్మం అనే పేరుతో? 4. 1 యేసు ప్రభువారు, 2 ఆయన భార్య, 3 అబద్ధ క్రీస్తు, 4 ఆయన భార్య. ఈ 4 పేర్లు మర్మమే. 4 పేరు మర్మమే. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మర్మమేది? పౌలు మాట్లాడుతున్నటువంటి మర్మము, ఈ మర్మము ఏదనగా అన్నాడు. ఈ మర్మము ఏదనగా, ఈ మర్మం ఏమిటి అంటే 5వ వచనం చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. పూర్వకాలమందు ఉన్నటువంటి మనుష్యులకు అది తెలియపరచబడలేదు. దానిని మరుగు చేశాడు. ఈ మర్మం ఇప్పుడు మనకు తెలిసింది. ఈ మర్మం ఇప్పుడు ఎలా తెలిసిందంటే, ఆత్మ మూలముగా అపోస్తలులకును ప్రవక్తలకును తెలిసినట్టుగా ఆ కాలంలో గత కాలంలో ఉన్న మనుషులకు ఈ మర్మము యొక్క సంగతి వారికి తెలియదు. ఇప్పుడు మనకు ఎలా తెలిసింది? ఏమన్నారండి ఆ మాటలో? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా మనకు బయలుపరచబడినది. ఆత్మ మూలముగా ఈ సంగతి మనకు తెలియపరచబడింది. ఆత్మ మూలంగా ఈ సంగతి వెల్లడి చేయబడింది, మనకు ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు మనము తేటగా గ్రహించగలుగుతున్నాం. ఎట్లా గ్రహించగలుగుతున్నాం అని ఎవరన్నా అడిగితే ఏం జవాబు చెప్తారు? పరిశుద్ధాత్మ వలన, ఆత్మ మూలముగా మనకు తెలిసింది. మనం చదివిన మూలవాక్యం ఏమిటి? ఎఫెసీ పత్రిక 3:6 ఏమన్నాడు? ఈ మర్మమేమనగా అన్నాడు. ఆ మర్మం ఏమిటోనని పై వచనం దగ్గరకు వచ్చాం, 5వ వచనం. అప్పుడు కూడా ఏమంటాడు? ఈ మర్మం ఇప్పుడు అన్నాడే తప్ప ఆ మర్మం ఏమిటో చెప్పలా. ఇంకా పై వచనం దగ్గరకు పోదాం. ఇంకా పై వచనం అంటే ఏదవుతుంది? 4వ వచనం అవుతుంది. 4వ వచనం, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అన్నాడు. దేవుని బిడ్డలారా, 4వ వచనంలో ఒక సంగతి మనకు తెలియపరచబడింది. 6వ వచనంలో ఈ మర్మం ఏమిటో ఈ మర్మం ఏదనగా అని ఆయనే ప్రారంభించాడు. ఆ మర్మం ఏమిటి అని పై వచనం దగ్గరకు వచ్చాం. పై వచనం దగ్గరకు వస్తే అక్కడ కూడా ఏమన్నారంటే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా మీకు తెలిసినట్టు పాతకాలంలో వారికి దీని సంగతి వెల్లడి చేయలేదు అన్నాడు. ఇంకా ఆ మర్మం ఏమిటో అని పై వచనం 4వ దగ్గరకు వస్తే దానికి అక్కడ ఒక పేరు కనపడింది. ఏమిటా మర్మము? క్రీస్తు మర్మము. క్రీస్తు మర్మము. గ్రహించారా ఈ మాట? క్రీస్తు మర్మము. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించగలరు. నాకు కలిగినటువంటి జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ మర్మము
క్రీస్తు మర్మం అనే మాట వెల్లడి అయింది. క్రీస్తు మర్మమా? ఈ మర్మం ఏదనగా అంటే జవాబేంటి? క్రీస్తు మర్మము. ఇప్పుడు మళ్ళా ప్రశ్న, క్రీస్తు మర్మం అంటే ఏమిటి? క్రీస్తు మర్మం అంటే ఏమిటంటే మళ్ళీ పై వచనానికి పోవాలి, 3వ వచనం. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినను సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా మీకు వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము యొక్క జ్ఞానమును గురించి మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, 3వ అధ్యాయం 6వ వచనంలో ఏ మర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు? క్రీస్తు మర్మము. క్రీస్తు మర్మము. దేవుని బిడ్డలారా, బాగా ఏకాగ్రతతో వినండి. మర్మం అనే పేరు యేసు ప్రభు వారికి ఉందని చెప్పాను. మర్మం అనే పేరు అబద్ధ క్రీస్తుకు ఉందని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భార్య నూతన యెరూషలేము అనే సంఘానికి మర్మం అనే పేరుంది. ఇక్కడ అబద్ధ క్రీస్తు భార్య పేరు కూడా మర్మం అనే పేరుంది. ఇదేమో మహాబబులోను వేశ్యా సంఘం, ఇదేమో నూతన యెరూషలేము సంఘం. ఇక్కడికి అర్థమైంది కదా? అర్థమైతే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, వినండి. దేవుని మర్మమేమో క్రీస్తు. క్రీస్తు మర్మము అనే మాట ఇప్పుడు మళ్ళా 3వ వచనం 4వ వచనంలో మనకు కనపడింది. ఏమ్మా, గ్రహించారన్నమాట? దేవుని మర్మం అంటే ఎవరు? దేవుని మర్మమయ్యున్న క్రీస్తు అన్నాడు కదా పౌలు. అంటే దేవుని మర్మం ఎవరు? యేసుక్రీస్తు. ఈ వచనంలో ఏమని వ్రాయబడింది? క్రీస్తు మర్మం అని వ్రాయబడింది. క్రీస్తు మర్మం ఎవరు? ఇప్పుడు 6వ వచనం చదవండి. ఏ మర్మం అది? క్రీస్తు మర్మము. క్రీస్తు మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునది. నా మాటలు మీకు బాగా అర్థమైనాయి. ఈ మర్మము అంటే ఏమిటో పై వచనాల్లోకి వెళ్ళి చూచాం. ఆ మర్మం ఏమని వ్రాయబడి ఉంది? క్రీస్తు మర్మం అంది. క్రీస్తు మర్మం అంటే ఏమిటో 6వ వచనంలో చెప్పుకొచ్చాడు. క్రీస్తు మర్మం అంటే అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానము విషయంలో పాలివారునై ఉన్నారు అనునది. ఈ మర్మం ఏదనగా అంటే క్రీస్తు మర్మం ఏదనగా, క్రీస్తు మర్మం ఏది అనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అనునది. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అనునది. అవునా? ఇప్పుడు దేవుని మర్మము ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు మర్మం అనే మాట కనపడింది. క్రీస్తు మర్మం ఎవరు? క్రీస్తు మర్మము. దేవుని మర్మం ఎవరు? నీ మర్మాలు, ఈ మర్మాలతో చంపుతున్నావు కదా. మాకు మర్మాలేమో తెలియదు కానీ తల్లో పెట్టుకునేది ఏంది? అది కూడా మర్మమేనా? మర్మం. దాన్ని మాత్రం ఎప్పటికీ మర్మం, దాని పేరే మర్మం. దేవుని మర్మమేమో క్రీస్తు, క్రీస్తు మర్మమేమో సంఘం. ఆ మాట అంటారేమో ఒక్కళ్ళన్నా అని ఆశతో ఎదురు చూశా. నా ఆశ మీద మీరు చక్కటి చన్నీళ్ళు చల్లారు. దేవుని మర్మం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు మర్మం అన్నాడు కదా. క్రీస్తు మర్మం ఎవరు? సంఘము. ఈ సంఘం అంటే ఏమిటి? సంఘం అనగా అన్యజనులు యూదులు సమానంగా కలిసి ఉన్నదాన్ని సంఘము అన్నారు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అనున్నది.
సంఘం అంటే ఎవరుంటారు? సంఘంలో అందరు ఉంటారు. ఇశ్రాయేలీలే కాదు ఉండేది, అన్యులు అందరూ ఉంటారు. ఈ అన్యజనులు ఒకప్పుడు ఏమన్నారు? ఇదే అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నారు? 13వ వచనంలో, అయినను లేదా 12 కూడా చదవచ్చు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీకు జ్ఞాపకం చేసుకోండి. మీరు అయినను మునుపెప్పుడో దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తును బట్టి, యేసు క్రీస్తునందు, క్రీస్తు వలన మీరు సమీపస్తులు. ఎవరికి? దేవునికి సమీపస్తులు. మునుపు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. ఒకప్పుడు అన్యులు దేవునికి దూరస్తులు, ఇప్పుడు దేవునికి దగ్గరయ్యారు. ఎంత దగ్గరయ్యారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత దగ్గరగా ఉన్నారో అంత దగ్గరయ్యారు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకే దేవుడని, ఇశ్రాయేలు ప్రజలకే వాగ్దానమని, ఇశ్రాయేలు ప్రజలకే లేఖనములు దేవోక్తులు మొదట యూదులు పరమాయను. ఇప్పుడు ఆ లేఖనములు, అందులో ఉన్న వాగ్దానములకు మనము వారసులమయ్యాం. అర్థమైందా? ఇప్పుడు నలుగురికి పేర్లు ఉన్నాయని చెప్పాను. ఏం పేర్లవి? మర్మం. ఆ నలుగురు పేర్లు చెప్పండి. యేసు ప్రభు వారికి ఆయన భార్యకు, అబద్ధ క్రీస్తుకి వాని భార్యకు. అబద్ధ క్రీస్తు భార్య ఎవరు? మహాబబులోను. యేసుక్రీస్తు భార్య ఎవరు? నూతన యెరూషలేము అనే సంఘం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి పేరేంటి? దేవుని మర్మము క్రీస్తు. క్రీస్తు మర్మం ఎవరు? అది క్రీస్తు మర్మము సంఘము. సంఘం అంటే ఏమిటో నిర్వచిస్తున్నాడు. అది ఒక మర్మంగా చెప్పాడు. సంఘానికి మరి ఒక పేరు కూడా ఉన్నది. సంఘానికి క్రీస్తు మర్మమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి పేరేం చెప్పాను? దేవుని మర్మము. సంఘం పేరు సువార్త ప్రకారమైన దేవుని మర్మము. సంఘం పేరు సువార్త ప్రకారమైన దేవుని మర్మము. సువార్త ప్రకారమైన దేవుని మర్మము. క్రీస్తు ప్రభు వారి పేరేమో దేవుని మర్మం. సంఘం పేరేమో సువార్త ప్రకారమైన దేవుని మర్మం. ఆ సువార్త ప్రకారమైన దేవుని మర్మానికి క్రీస్తు మర్మము అనే పేరు. ఇంకంతకు మించి కష్టమేమి లేదు తెలుసుకోవటంలో. అవునా? ఈ దినాన నేను క్రీస్తు మర్మము అనే విషయాన్ని గురించి మాట్లాడతాను. క్రీస్తు మర్మము. ఆ క్రీస్తు మర్మం ఏమిటో చెప్తాను. క్రీస్తు మర్మమును గురించిన ప్రత్యక్షత నీకు కావాలా అని అడిగినప్పుడు, అవును నాకు కావాలి అని నేను జవాబు చెప్పినప్పుడు, దేవుడు నాకు ఈ మర్మమును నాకు తెలియపరిచారు. చాలా సంవత్సరాల క్రిందట ఓ దినాన అన్నగారు ఒక పర్యాయం మాట్లాడుతూ, క్రీస్తు మర్మమును గురించి నేను మీతో మాట్లాడతానని మాట్లాడారు. ఎప్పుడు దాదాపుగా 91వ సంవత్సరంలో, 91, 92 ఆ టైంలో. అది నాన్న ముగింపులో ఏమన్నారంటే, ఈ మర్మమును గురించిన ప్రత్యక్షత మీకు కావాలంటే మీరు అడగండి అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, నాకు కావాలని అడిగితే ఆ కూటంలో నేను చేయి పైకెత్తాను, కావాలని ప్రార్థన చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా నేను పడుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఆ విన్న వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ మర్మమును గురించి నాకు తెలియపరచయ్యా అని మరలా అడిగి పండుకున్నప్పుడు ఆ దినాన దేవుడు నాకు ఒక స్వప్నాన్ని ఇచ్చారు. ఏమిటంటే, రెక్కలు కలిగిన ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి నా ముందు రాలాడు, దిగొచ్చి నా తట్టు చూచి ఒక మాట అడిగాడు.
క్రీస్తును గూర్చిన మర్మమును, ఆ మర్మ ప్రత్యక్షత నీకు కావాలా అని అడిగాడు. అవునయ్యా నాకు కావాలి అన్నాను. అయితే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు పరిశుద్ధరావు అని చెప్పాను. ఆ పేరు ఆయన రాసుకున్నాడు, పైకి వెళ్ళిపోయాడు. నాకు మెలకువ వచ్చింది. ఎప్పుడో దాదాపు 92 అప్పటి సంగతి ఇది. అప్పటికి నాకు సరిగ్గా ఏమీ భక్తి జీవితంలో కూడా అంత ఏమి జ్ఞానం ఎరిగిన వాడిని కూడా కాదు. అమాయకంగా చేసిన ప్రార్థనకు ప్రభు వెంటనే జవాబు ఇవ్వటం, తద్వారా నా పేరు క్రీస్తు మర్మము ఎరిగిన వారి జాబితాలో దేవుడే చేర్చాడు. స్తోత్ర, హల్లెలూయా. పౌలు అన్నాడు, నాకు తెలియచేసిన సంగతిని మీకు రాస్తున్నాను, మీరు చదివితే గ్రహిస్తారన్నాడు. ఇప్పుడు నాకు తెలియపరిచిన దాన్ని నేను మీకు వెల్లడి చేస్తున్నాను. మీరు నా బోధ సరిగా వింటే, పౌలు రాసింది చదివితే మీకు వచ్చేస్తుంది. మీరు కూడా అడగండి, ఇది నాన్న, మీరు కూడా కోరుకోండి. తద్వారా మీకు ఆ మర్మ ప్రత్యక్షత మీకు కలుగుతుంది. ప్రభు మీకు అటువంటి కృప అనుగ్రహించునుగాక. ప్రసంగం అయిపోలా, ఆమెన్ అంటున్నారు. ఇప్పుడు క్రీస్తు మర్మం ఏంటో చెప్తాను. క్రీస్తు మర్మము, క్రీస్తు మర్మానికి మరొక పేరేమిటి అంటే సువార్త ప్రకారమైన దేవుని మర్మము. యేసు ప్రభు పేరేమో దేవుని మర్మము, సంఘం పేరేమో సువార్త ప్రకారమైన దేవుని మర్మము. సువార్త ప్రకారమైన దేవుని మర్మము. దేవుని బిడ్డలారా, దీని గురించిన ఒక సంగతి చెప్తాను. ఈ సువార్త ప్రకారము అంటే సువార్త వలననైనా దేవుని మర్మము, సువార్త వలననైన దేవుని మర్మము సంఘము. సంఘము అంటే యూదులు అన్యజనులతో కలిపి నిర్మించబడిన భవనము. యూదులు అన్యులు ఇరువురితో కలిపి నిర్మించబడినటువంటి సంఘము, సమాజము, భవనము, ఇల్లు, పొలము, ఎన్నైనా పేర్లు పెట్టండి, ఎన్నైనా పేర్లు పెట్టండి. మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రికలో 11వ అధ్యాయాన్ని చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి చూచారు అందరూ. రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, అది నేను చదివింది. చూచారమ్మా? 11:17లో ఏమని వ్రాయబడి ఉంది? అయితే కొమ్మలలో కొన్నిటిని విరవబడి, కొన్ని విరిచి విరవబడినటువంటి స్థానంలో ఏమి కలిపారట? అడవి ఒలీవలను కలిపేశాడు. అడవి ఒలీవ వాటి మధ్య అంటుకట్టబడి ప్రేమైన వాళ్ళరా, వాటి మధ్య అంటుకట్టబడింది ఏమిటి? అడవి ఒలీవ. దేనితో అంటుకట్టబడింది? అసలైన ఒలీవతో అంటుకట్టబడింది. ఇక్కడ అసలైన ఒలీవ ఇశ్రాయేలీలు. అసలైన ఒలీవ ఎవరు? ఇశ్రాయేలీలు. అడవి ఒలీవ అన్యజనాంగము. ఇప్పుడు ఈ అన్యజనాంగాన్ని తీసుకొని వెళ్ళి అసలైన ఒలీవలతో అంటుకట్టేశాడు దేవుడు. అంటుకట్టినప్పుడు వేరు యొక్క సారము ఈ అంటుకట్టబడినటువంటి అడవి ఒలీవ కూడా వచ్చేసింది. టోటల్గా ఈ చెట్టు ఏమిటి అంటే ఇది ఇశ్రాయేలు జనాంగము అనేటటువంటి చెట్టు. దీని పేరు ఒలీవ చెట్టు. ఇప్పుడు ఈ చెట్టు మొత్తం ఇశ్రాయేలు జనాంగమునకు సూచనగా ఉంది. అయితే దేవుడు వాటిలో కొన్ని కొమ్మలను విరిచి అడవి ఒలీవను తీసుకొచ్చాడు. అడవి ఒలీవను తీసుకొచ్చి విరవబడినటువంటి కొమ్మల స్థానంలో ఈ ఒలీవలను కలిపి అంటుకట్టేశాడు. ఇప్పుడు
అంటు కట్టబడిన తరువాత అడవి ఒలీవ. ఇప్పుడు ఈ రెండింటిలోకి సారము వేరు నుంచి వచ్చేసింది. అసలైన ఒలీవ కొమ్మలో సారం ఏ విధంగా ఉన్నదో అడవి ఒలీవలో కూడా వేరు నుంచి అదే సారం వచ్చింది. అడవి ఒలీవతో కట్టబడినది అసలైన దేవుని ఇశ్రాయేలు. అది దేవుని సంఘము. నేను ఒక మాట అడుగుతాను. పౌలు భక్తుడు అనే మాట ఏమిటండి? అన్యజనులు యూదులతో సమాన వారసులన్న సంగతి ఆత్మ మూలంగా ఇప్పుడు నాకు తెలియపడ్డట్టు గతంలో వాళ్ళకి తెలియపరచబడలేదు అన్నాడు. మరి గతంలో వాళ్ళకి ఎట్ట తెలియపరుచుది? ఎట్ట తెలియపరచబడుతుంది? వ్రాస్తేనే కదా. అంటే వ్రాయటం జరిగింది, అయినా గ్రహించలేదు వాళ్ళు. రాయటం జరిగింది. నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా, మీరు పర్వతానికి పోండి, ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా. అద్దుకోండి. ఎక్కడ రాయబడిందండి? వ్రాయబడినట్టుగా పర్ణశాల కట్టండి. గ్రహించారన్నమాట? పర్ణశాల కట్టండి. పర్ణశాల కట్టడానికి ఏమేమి వాడాడండి? ఒక్క ఒలీవ కొమ్మలే అడిగారా? ఒక్క ఒలీవ కొమ్మలే కాదు, ఈ ఒలీవ కొమ్మలతో పాటు అడవి ఒలీవ కొమ్మలు తీసుకురమ్మన్నాడు, గుంజి చెట్ల కొమ్మలు తీసుకురమ్మన్నాడు, ఈత చెట్ల కొమ్మలు తీసుకురమ్మన్నాడు. గుబురు కలిగిన ప్రతి చెట్ల కొమ్మలన్నిటిని తీసుకొని వచ్చి వ్రాయబడినట్టుగా నాకు పర్ణశాల కట్టండి. పర్ణశాల, ఇక్కడ పర్ణశాల దేవుని సంఘమునకు సూచన. ఈ పర్ణశాల దేంతో కడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, అన్య జనాంగంతో కలిపి, అన్యులతో కలిపి కట్టబడుతున్నది సంఘం. ఇప్పుడు ఈ అడవి ఒలీవ చెట్టును ఎట్లా తీసుకొచ్చారు? నాకు బాగా జవాబు చెప్పాలి. అడవి ఒలీవ చెట్టును తీసుకొచ్చారు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ వచనంలో ఎక్కడికి పొమ్మన్నాడు? పర్వతం మీదకి పోండి. ఇదే మాట హగ్గయి ప్రవక్త కూడా చెప్పేశాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. హగ్గయి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. మీరు పర్వతములెక్కి మ్రానులను తెచ్చి ఈ మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను మహిమపరచుకొందునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని వ్రాసారమ్మ అక్కడ? ప్రారంభ మాట ఏమిటి? మీరు పర్వతములెక్కండి అని. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఏమని రాశాడు? 15వ వచనంలో మీరు పర్వతములెక్కండి. పర్వతాలు ఎక్కి తీసుకురమ్మన్నాడు. వేటిని? అడవి ఒలీవ కొమ్మల్ని. పర్వతాలు ఎక్కి తీసుకురమ్మన్నాడు గొంజి చెట్లను. పర్వతాలు ఎక్కి తీసుకురమ్మన్నాడు ఈత చెట్లను. హగ్గయి ప్రవక్త ఏమంటాడు? మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకురండి అన్నాడు. పర్వతం ఎక్కడం అంటే ఏంటి? సువార్త ప్రకటించుట అని అర్థం. పర్వతం ఎక్కుట అంటే అర్థం ఏమిటి? సువార్త ప్రకటించుట. సువార్త ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పువాని పాదములు, సమాధాన సువార్త ప్రకటించు వాని పాదములు ఎక్కడున్నాయట? ఎంతో సుందరమైనవి ధరగిరులపై, ఎంతో అందమైనవి. పర్వతముల మీద ఉన్నాయట పాదాలు. ఎవరి పాదాలు? సువార్త సేవ చేయువాని పాదాలు. నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పువాని పాదాలు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పువాని యొక్క పాదములు పర్వతముల మీద సుందరమై ఉన్నవి. పాదాలు ఎక్కడున్నాయట? పర్వతాల మీద ఎక్కిన. అంటే ఏ మాట చెప్పడాన్ని బట్టి పర్వతం మీద ఉంది?
సువార్త ప్రకటించడాన్ని బట్టి. అంటే ఇప్పుడు పర్వతం ఎక్కుట అంటే అర్థం ఏమిటి? సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించటం. ఏమని ప్రకటిస్తావు? సువార్త ఏమని ప్రకటిస్తావు? దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు ఎట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైన గలదు. పల్లెటూళ్ళ జనుల పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దేవుని బిడ్డలారా, అంచకాలపు సంభవాలని చెప్పి అసలు ప్రసంగానికి ఏమని పేరు పెట్టినా అంచకాల సంభవాలని చెప్పి మర్మాలు ఇవి ఏందా అవి అంటే కంగారు పడనే వద్దు, ఖచ్చితంగా అక్కడే ఉన్నా నేను. ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకొస్తున్నాను అంటే ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని చూడండి. 48వ అధ్యాయము 47వ వచనం. అయితే అంత్య దినములలో, అద్దుకోండి, గమనించండి, అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను. దేని కొరకు రప్పిస్తారండి తిరిగి? దేని కొరకు? మోయాబీలు వారు అన్యులు కదా. అంత్యకాలంలో నేనేం చేయబోతున్నానంటే అన్యజనులను సమకూరుస్తాను, అన్యజనులతో ఆలయాన్ని కడతాను, అన్యజనులతో నిర్మిస్తాను, అన్యజనులను సజీవమైన రాళ్ళుగా మలుస్తాను. విగ్రహారాధన చేసేటటువంటి వారు, విగ్రహమును పోలినటువంటి వారిని వారిని చెరలో ఉన్నారు, వారిని రప్పిస్తాను. నేను చెరలో ఉన్నారు వారిని నేను రప్పిస్తాను. మరలా వారు వస్తారు. ఎప్పుడు వస్తారు? అంత్యదినములలో యెహోవా మందిరంలోనికి అన్యులు ఎలా వస్తారట? నదీ ప్రవాహము వలె వస్తారు. విస్తార జల ప్రవాహము ఏ రీతిగా జరుగుతుందో అటువంటి జల ప్రవాహాల వలె అన్యజనులు రాబోతూ ఉన్నారు. మోయాబీల గురించి ప్రవచిస్తున్నాడు. అంత్య దినాల్లో నేను రప్పిస్తాను వారిని. ఇదే యెహోవా వాక్కు. వారు చేసిన పాపాన్ని బట్టి వారి శిక్షను నేను రద్దు చేస్తాను. ఆ మాట కూడా అంటారండి. ఇంతటితో మోయాబీను గురించిన శిక్షా విధి ముగిశాను. అంత్య దినాల్లో మోయాబీలు వస్తారు, అన్ని ప్రాంతాల వారు వస్తారు. ఎంతమంది లేరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో రూతు ఎవరు? రూతు మోయాబు కాదు. తామారు ఎవరు? యూదా తామారు నందు పెరెస్సును కన్నాడు కదా, ఆమె ఎవరు? రూత్ ఎవరు? బోయజును చేసుకున్నామే, మోయాబీరాలు కదా. అందరూ అన్యులను కూడా పాలివారిని చేశాడండి ఆయన. అన్య జనాంగాన్ని పాలివారిగా చేశాడు. దేవుని బిడ్డలారా, అన్యులతో కలిపి కడుతున్నాడు సంఘాన్ని. అన్యులతో కలిపి కడుతున్నాడు. ఎట్లా? పర్వతం ఎక్కటాన్ని బట్టి. మనం పర్వతం ఎక్కటాన్ని బట్టి ఏం జరుగుతుంది? సువార్త ప్రకటన జరుగుతుంది. ఈ సంఘం పేరు దేవుని మర్మం అని చెప్పాను కదా. సువార్త ప్రకటన వలనైన దేవుని మర్మం ఇది. అందుకని సువార్త వలనైన దేవుని మర్మము, ఇది సంఘం యొక్క పేరు. అంత్య దినాల్లో వస్తారు ప్రజలు, విస్తారంగా రక్షించబడతారు. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఏమీ చేయలేరు. ఆపలేరు. ఎవరిని? రక్షణ పొందటాన్ని ఆపలేరు. రక్షణ కార్యాన్ని ప్రజలను ఆపలేరు. ఆలయంలోకి రాకుండా ఏ శక్తి కూడా అడ్డుపడలేదు. ఎవరు కూడా ఆపలేరు. వారి తరం కాదు, వారి వల్ల కాదు.
సంఘం మీదకి చేయెత్తాలని చూస్తే ఊచ చేయవానిది. దేవుని యొక్క కార్యం ఇప్పుడే బయలుపెడుతుంది, ఇప్పుడే ప్రత్యక్షపరచబడుతుంది. అన్య జనులతో కలిపి నిర్మితమవుతుంది సంఘం. అయితే విషయం ఏమిటంటే, ఈ మర్మము సమాప్తం కాబోతున్నది అన్నది అన్యజనులు అందరూ, నామకార్థ క్రైస్తవులు అందరూ తెలుసుకోవలసిన సంగతి. ఈ మర్మం ముగించబడబోతా ఉంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారమైన, అద్దుకోండి ఆ మాట రానే వచ్చేసింది, సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తం. ఎప్పుడు సమాప్తం అని అడిగాను. ఇప్పుడు మీరేమని జవాబు చెప్తారు? ఎప్పుడు సమాప్తం అని అడిగాను, ఏమని జవాబు చెప్తారు? ఆ వచనంలోనే ఉంది. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన పరిశుద్ధులకు ప్రవక్తలకు తెలియచేసిన సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ బోరం రోగినప్పుడు వస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది? కడబోర. మొత్తం ఎన్ని బోరలు? 7 బోరలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఏమని మాట్లాడారు? 7వ దూత బోర ఊదబోచుండగా, 7వ దూత బోర ఊదినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు. 7వ దూత బోర ఊదినప్పుడు ఇంకొక కార్యం ఏం జరుగుతుందంటే, సువార్త ప్రకారమైన దేవుని మర్మము సమాప్తం. అంటే అర్థం ఏమిటంటే, సువార్త ప్రకారమైన దేవుని మర్మము, సువార్త ఎవరికి? అన్యులకు. అన్యులు సంఘములో చేర్చబడి నిర్మించబడుతున్న ఈ సంఘ నిర్మాణము ముగించబడుతుంది. అయిపోయింది. ఏమంటారండి చాలామంది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కడబోరం రోగినాక సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళా రక్షణ పడతారంట. ఎవరు రక్షించబడేది? మరి ఈ మాటకు అర్థం ఏమిటి? సువార్త ప్రకారమైన దేవుని మర్మం సమాప్తం అంటే ఇంకా ఉన్నారనే అన్నిజులు లేరు. అడవి ఒలీవ చెట్లు లేవు, గొంజి చెట్లు లేవు, ఇక ఏ చెట్లు లేవు. అయిపోయింది, టైం అయిపోయింది. అన్యులు యూదులతో పాటు సమాన వారసులుగా ఉండటం కొరకు సమయము అయిపోయింది. ఎప్పుడైపోతుంది సమయము? 7వ దూత బోర ఊదినప్పుడు. 7వ దూత బోర ఊదినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, పరలోకంలో నుంచి మధ్యాకాశంలోనికి ప్రభు దిగి వస్తారు. రెండోది, భూమి మీద అడవి ఒలీవ చెట్లతో అంటు కట్టబడటం ముగిసింది. అడవి ఒలీవ చెట్లు అసలైన ఒలీవ చెట్లతో అంటు కట్టబడటం ముగిసింది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని మర్మం అనే పేరు యేసు ప్రభు వారికి ఉంది. అదే దేవుని మర్మం అనే పేరు సంఘానికి ఇచ్చాడు. ఆ పేరు, నేను దేవుని మర్మమే, మీరు దేవుని మర్మమే. వీళ్ళు అనగా అన్యులు దేవుని మర్మముగా ఎలాగయ్యారు అంటే సువార్త వలనయ్యారు. ఈ సువార్త ప్రకటన అంత్యదినములో మోయాబు వారు, ఈ యుగ సంబంధమైన దేవత చేతిలో బంధించబడిన మోయాబును పోలినటువంటి వారు
వారు విడిపించబడతారు. సువార్త ప్రకటన వెళ్ళినప్పుడు వారి నేత్రాలను వెలిగిస్తుంది. అంత్య దినాల్లో జరగబోతుంది. అంత్య దినాల్లో అపరిమితంగా ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. అన్ని దేశాల వాళ్ళు దేవుని బిడ్డలారా, దేవుడు లేడు అని చెప్పే దేశాలు సైతం. నిన్న ఫేస్బుక్లో చూశాను, మరి అది ఎంతమటుకు నిజమో నాకు తెలియదు కానీ, మోహన్ సి లాజరస్ అయ్య గారిని చైనా వారు ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తున్నారంట. దేనికోసం అంటే కరోనా వ్యాధి నుండి చైనా స్వస్థత పట్టడం కోసం తీసుకెళ్తున్నారు. మోహన్ సి లాజరస్ అయ్య గారు అంటే తెలుసు మీకు, తమిళనాడు ఆయన, చెన్నై ఆయన, ప్రతి గుడారాల పండుగలో ప్రధాన సందేశకులు ఆయన గారు మరి వెళ్తున్నారనేది నాకు సమాచారం. దేవుడు లేరని చెప్పిన వాళ్ళు కూడా మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఎక్కువగా దేవుడి గురించి మాట్లాడతారు. ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు అనే పదం ఎక్కువగా వాళ్ళే వాడేది. నాస్తికుల మీటింగ్ ఒకటి జరిగిందంట ఒక ఊరిలో. ఆ మీటింగులన్నీ ముగించుకొని ఊరికి వచ్చారట. ఊళ్ళో అడిగాడట, ఏమయ్యా ఏమిటి మీ నాస్తిక సభలు ఎలా జరిగినాయి అంటే, దేవుడి దేవుళ్ళ బాగానే జరిగినాయి అన్నాడు అంటాడు. దేవుడి దేవుళ్ళ బాగానే జరిగినాయి అంటాడు. దేవుడు లేనే వాళ్ళు కదా మీరు, దేవుడి దేవుళ్ళ ఎట్లా జరుగుతాయా? బాగానా అలవాటు అయిపోయింది. తెలియకుండానే వాళ్ళు దేవుడు అనే మాట వాడుతూనే ఉంటారు. ఇదే కాదండి, యావత్ ప్రపంచంలో సువార్త ధ్వని మోగబోతా ఉంది. ఆ ధ్వని కింద ధ్వనిని వింటారు, లేకపోతే ధ్వని కింద ధ్వని చక్రాల కింద నలిగిపోవటం ఖాయం. అర్థమైందా? సువార్త అనేది శక్తి. నమ్మితే శక్తే, నమ్మకపోతే బ్లాస్టింగ్. ఆ శక్తితో ఈ నిర్మాణం త్వరలో ముగియబోతా ఉంది. ఈ నిర్మాణం ముగిసిపోబోతా ఉంది. కొద్ది దినాల్లో కడబోరం రోగగానే నిర్మాణము ముగిసింది. ఇక ఏ ఒక్క అడవి ఒలివ కొమ్మ కూడా అంటు కట్టబడటానికి లేదు. ద్వారం మూయబడింది. కనుక ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. ఈ కాలం ఉన్నప్పుడే మనము దేవుని మర్మముతో సమానముగా పిలువబడుతున్న సంఘం ఉంది. ఈ సంఘం అన్యజనుల ద్వారా కూడా నిర్మితమవుతుంది. సువార్త వలననైన దేవుని మర్మము అనేది సంఘం పేరు. ఈ అన్యులు యూదులతో పాటు సమాన వారసులు. అన్యులు తీసుకొచ్చి యూదులతో కలిపి కడుతున్నాడు. ఇక ముగియబోతా ఉంది సమయం. అన్యులు రక్షణ పొందే సమయం ఇది మిక్కిలి అనుకూల సమయం. అన్యులేమిటి? నామకార్థ క్రైస్తవులు అంటే వాళ్ళు ఏమైనా క్రైస్తవులా ఏమిటి? నామకార్థ క్రైస్తవులు రక్షణ పొందిన క్రైస్తవులు ఏం కాదు. వాళ్ళు కూడా అన్య జనాంగం కింద రావాలి. యేసును నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు, రక్తంతో కడుక్కున్న వాళ్ళు, ప్రభు బలలో చేవేసేవాళ్ళు, వాళ్ళు అసలు శిష్యులైన యూదులు, అసలు శిష్యులైన ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు ఒకప్పుడు అడిగోలే కానీ ఇప్పుడు వేరు నుండి వచ్చిన సారము వలన మనము యూదులతో పాటు సమాన వారసులమయ్యాం. దేవుని బిడ్డరా, ఈ మర్మం సమాప్తం కాబోతుంది. సమాప్తం కావటానికి ముందే పని చేయండి. సువార్త ప్రకటన చేయండి. ఆత్మలను సంపాదించండి. సువార్త ప్రకటన కొరకు ఎక్కడికి వెళ్ళమన్నాడు? సరైన జవాబు. సువార్త ప్రకటన కొరకు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి? పర్వతములు ఎక్కమన్నాడు. పర్వతం ఎక్కుట అంటే అర్థం ఏం చెప్పాను? సువార్త ప్రకటన చేయటం. ప్రసంగం అయిపోయింది, అర్థమైందంటే అర్థం ఏమిటి? ఆమెనంటే దేవుని బిడ్డని మాట వినండి, మళ్ళా ఆలోచన చేయండి. ఇంక సమయం ఎక్కువ కాలం కొనసాగదు, ఎక్కువ కాలం ఉండదు. అందరూ మారు మనసు పొంది విధంగా మనం ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, ప్రభు దగ్గరకు తీసుకురావాలి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్.